హాయ్ అండి, నేను మీ అనుని. ఈరోజు వీడియోలో ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నాను. చపాతీలు మెత్తగా అలాగే చాలా రుచిగా ఉండడానికి ఏం చేయాలో ఈరోజు చెప్పబోతున్నాను. నేను హాఫ్ కేజీ పిండి తీసుకున్నాను. హాఫ్ కేజీ పిండికి ఒక గ్లాస్ పాలు వేసుకుంటున్నాను. పాలు చాలా నీళ్ళగా ఉన్నాయి కాబట్టి ఒక గ్లాస్ వేసుకున్నాను. పాలు చిక్కగా గనక ఉంటే ఒక 2-3 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం పాలు పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. పిండి కలపడం అయితే అయిపోయింది. ఆ తర్వాత కొంచెం నూనె వేసుకొని చపాతీ పిండి మొత్తం తడిసేలాగా ఇలా అంతా కలుపుకోవాలి. చపాతీలు మెత్తగా రుచిగా రావాలి అంటే ఇంకో టిప్ కూడా చెప్తాను. ఆ టిప్ చెప్పేలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో చాలా మందికి అయితే వెళ్తుంది. ఇంకో టిప్ చెప్తాను అన్నాను కదా, చపాతీ పిండి కలిపే ముందు ఒక చిన్న అరటిపండును తీసుకొని దాంట్లోకి కలుపుకోవాలి. మెత్తగా కలుపుకొని చపాతీలు చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటాయి చపాతీలు. అలాగే చాలా మెత్తగా కూడా వస్తాయి. ఇదిగో పిండి అయితే ఇలా కలిపేశాను. ఈ రకంగా ఉండాలి చపాతీ పిండి. మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ మెత్తగా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు పిండిని నానబెట్టిన తర్వాత నేనైతే చపాతీలు చేసుకున్నాను. కానీ చపాతీ చేసినప్పుడు వెంటనే వీడియో పెట్టలేదు. ఇది చపాతీ పొద్దున్న చేశాను నేను. ఈ చపాతీ రాత్రికి మళ్ళీ ఒకసారి వేడి చేశాను. ఇదే ఆ చపాతీ. చాలా అంటే చాలా రుచిగా ఉంది. చాలా మెత్తగా కూడా ఉంది. మీరు కూడా ఒకసారి ఈ 2 టిప్లలో ఏదో ఒకటి పాటించండి. చపాతీలు మెత్తగా వస్తాయి.